బ్యాక్ టు న్యూస్. గుంటూరులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. గ్రామ వాలంటీర్ గా తీసుకుంటూ గౌరవ వేతనం 5,000 రూపాయలు ఇస్తూ ఆ 50 ఇళ్లకు సంబంధించిన ప్రతి సంక్షేమ పథకానికి సంబంధించిన ప్రతి విషయము కూడా నేరుగా ఈ 50 ఇళ్లకు సంబంధించిన ఈ గ్రామ వాలంటీర్ గ్రామ సెక్రటేరియట్తో అనుసంధానమై ప్రతి పేదవాడు ఇంటికి వెళ్ళి ఆ గ్రామ వాలంటీర్ తలుపు కొట్టి ప్రతి పథకం డోర్ డెలివరీ అయ్యేట్టుగా చేస్తాను అని చెప్పి కూడా హామీ ఇచ్చా. ఉద్యోగాలకు సంబంధించి పరిశ్రమల్లో మన పిల్లలకు చదువులు, మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చే విధంగా మొట్టమొదటి శాసనసభలోనే ఒక తీర్మానాన్ని చేస్తామని 75% ఉద్యోగాలు లోకల్ వాళ్ళకే వచ్చేట్టుగా తీర్మానం చేస్తాను అని చెప్పి ఇదివరకే మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇక చివరిగా గవర్నమెంట్ కాంట్రాక్ట్లలో కూడా బస్సుల దగ్గర నుంచి అద్దెకు తీసుకోవడం దగ్గర నుంచి, కారును అద్దెకు తీసుకోవడం దగ్గర నుంచి లాభదాయకంగా ఉన్న ప్రతి గవర్నమెంట్ కాంట్రాక్ట్ కూడా ఇక మీదట జేసీ బ్రదర్స్కో, కాశీనేని ట్రావెల్స్కో కాదు పోయేది, ఇక మీదట పోయేది నిరుద్యోగ యువతకే పోయేట్టుగా కూడా చేస్తానని కూడా హామీ ఇచ్చా. దానికోసం యువతకు సబ్సిడీ కూడా వచ్చేట్టుగా కూడా చేస్తాను అని చెప్పి కూడా హామీ ఇచ్చా. అందులో 50% యువతకు, ఎస్సీలకు, బీసీలకు, మైనారిటీలకు వాళ్ళకు రిజర్వేషన్ కూడా వచ్చేట్టుగా కూడా చేస్తాను అని కూడా చెప్పా. ఇవన్నీ కాక ప్రత్యేక హోదాను సాధించుకొని ఆ ప్రత్యేక హోదా ద్వారా 100% ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేని పరిస్థితి, 100% జిఎస్టీ కట్టాల్సిన పరిస్థితి, ఈ రెండు కూడా వచ్చిన వెంటనే హోటళ్లు రావడం, హాస్పిటల్ రావడం, ఐటీ రంగంలో అభివృద్ధి చెందడం, ఫ్యాక్టరీలు రావడం, అన్నీ కూడా ముందుకొచ్చి ఆ ప్రత్యేక హోదా సాధించడం వల్ల ప్రతి నగరము హైదరాబాద్ను మించిన నగరం కింద అయ్యే పరిస్థితి తయారవుతుందని కూడా ఇదివరకే చెప్పా. వీటి అన్నింటి వల్ల మంచి జరుగుతుందని సంపూర్ణంగా కూడా నేను నమ్ముతా ఉన్నా. మీరందరూ కూడా నవరత్నాల్లోని ప్రతి అంశము కూడా ప్రతి అక్క దగ్గరికి తీసుకొని పోవాలి, ప్రతి చెల్లెమ్మ దగ్గరికి తీసుకొని పోవాలి, ప్రతి అవ్వ దగ్గరికి తీసుకొని పోవాలి, ప్రతి తాత దగ్గరికి తీసుకొని పోవాలి. నవరత్నాల వల్ల ప్రతి జీవితం బాగుపడుతుందని, ప్రతి ఇంట్లోనూ వెలుగులు వస్తాయని నేను సంపూర్ణంగా కూడా నమ్ముతా ఉన్నా. మీరందరూ కూడా నవరత్నాల్లో జరిగే మంచి గురించి చెబుతూ ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు గారు కుట్రలు పన్నుతూ మూటలు డబ్బులు పంపించి ప్రతి చేతిలోనూ 3,000 రూపాయలు డబ్బులు పెట్టి ఓటర్లను కొనుగోలు చేసే కార్యక్రమం చేస్తాడు. ఆ కొనుగోలును జరగకుండా ఆ ప్రతి అక్కను కలిసండి, ప్రతి చెల్లెమ్మను కలవండి, ప్రతి అవ్వను కలవండి, ప్రతి తాతను కలవండి, కలిసి ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, వారం రోజులు ఓపిక పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుంటాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను మనం కేవలం బడులకు పంపిస్తే చాలు. బడికి పంపించినందుకు అన్న సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాడు అనే ప్రతి అక్కకు చెప్పండి. ఇలా నవరత్నాల్లోని ప్రతి అంశము ప్రతి ఇంటికి తీసుకొని పోయి ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు కూడా నవరత్నాల్లో జరిగే మేలు గురించి చెప్పమని, చంద్రబాబు నాయుడు గారి మోసాలకు మోసపోవద్దని, ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు తీసుకొని రమ్మని, ఒక నాయకుడు మైకు పట్టుకొని ఫలానిది చేస్తాను అని చెబితే ఆ రాజకీయ నాయకుడు ఆ చెప్పినది ఎన్నికల ప్రణాళికలో పెట్టి ప్రజలను ఓటు అడిగిన తర్వాత, గెలిచిన తర్వాత ఆ రాజకీయ నాయకుడు అది చెయ్యకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి అని చెబుతూ ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పును తీసుకొని రమ్మని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, విశ్వసనీయత అన్న పదానికి అర్థం తీసుకొని రమ్మని మిమ్మల్ని అందరినీ కోరుతూ, మీ అందరి చల్లని దీవెనలు, చల్లని ఆశీస్సులు. నా ఎడం వైపున ముస్తఫా అన్నాడు, సౌమ్యుడు, మంచివాడు. ఎందరో ఎమ్మెల్యేలు అమ్ముడు పోయారు, కానీ ముస్తఫా అన్న మాత్రం నిజాయితీగానే నిలబడ్డాడు. మంచివాడు, సౌమ్యుడు. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు
ముస్తఫా అన్నపై ఉంచవలసిందిగా, అదే మాదిరిగా నా పక్కన యేసురత్నం అన్న నిలబడి ఉన్నాడు. ఐజీగా రిటైర్ అయిపోయి ఒక మంచి పోలీస్ అధికారి మనకు ఎమ్మెల్యేగా వస్తూ ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు. వీరిద్దరికీ కూడా మీ చల్లని దీవెనలు, చల్లని ఆశీస్సులు కూడా ఇవ్వాలని ప్రార్థిస్తా ఉన్నాం. అదే రకంగా